మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పాఠంలో సంఖ్యాకాండము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మోషే నాయకత్వంను గూర్చి మరియు దేవుడు మోషేతో మాట్లాడిన విశేషతను గూర్చి వింటాం. మరియు మోషే అహరోన్ల వంశావళులను గూర్చి వారి జనాభా లెక్కలను గూర్చి ఇందులో ప్రస్తావించబడింది. లేవి గోత్రమునకు చెందిన 3 కుటుంబాల వివరాలను, వారి సేవా వివరాలను ఇందులో చూస్తాం. జనాభా లెక్కలు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా వారి జీవితంలో పరిశుద్ధత అనేది కూడా అంతే ప్రాముఖ్యమని మనము గ్రహిస్తాం. ఇశ్రాయేలీయులందరూ యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఇందులో లేవీయులు చేర్చబడలేదు. వారికి గుడారానికి సంబంధించి వేరే బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇశ్రాయేలీయులలో ఆరాధన జీవితం మరియు యుద్ధం ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలుగా ఉంటున్నాయి. లేవి గోత్రంలోని పితరులను గూర్చి వారి పనికి సంబంధించిన విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. గుడారమునకు ఏ దిక్కున ఎవరెవరు ఉంటారో ఇందులో స్పష్టంగా వివరించబడింది. ఇక 4వ అధ్యాయంలో కహాతీలను గూర్చి, మెరారీలను గూర్చి మరియు గెర్షోనీలను గూర్చి ఎవరెవరికి ఏ సేవ అప్పగించబడిందో వివరించబడినట్లుగా చూస్తాం. ఇంకా అనేక లోతైన విషయాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం సంఖ్యాకాండం 3-4 అధ్యాయాలు ధ్యానించబోతున్నాము. సంఖ్యాకాండం గ్రంథంలో మోషే నాయకత్వమందలి విశిష్టత మనకు అడుగడుగునా దృగ్గోచరమవుతుంది. దేవుడు మోషేతో మాట్లాడాడు అని ఈ గ్రంథమంతటా 80 సార్లు చెప్పబడింది. మోషే నాయకత్వపు అనుభవాలు మనకు ఎంతైనా మార్గదర్శకాలు. అహరోను, మోషే ఇద్దరూ కలిసి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. లేవి గోత్రమంతా అహరోను నాయకత్వం కిందికి వచ్చింది. లేవి గోత్రానికి చెందిన 3 కుటుంబాల వివరాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. ఇశ్రాయేలులో జ్యేష్ఠ కుమారుల సంఖ్యను సేకరించటం కూడా జరిగింది. వీరందరూ సీనాయి కొండ నుండి బయలుదేరుతున్నారు. ఈ గ్రంథంలో కూడా ఇశ్రాయేలు జీవిత విధానంలో పరిశుద్ధత ఎంత ముఖ్యమో తేటగా చూపబడింది. సీనాయి నుండి కాదేషు బర్నియా వరకు వారు ప్రయాణించారు. వీరి ప్రయాణమంతటికీ పట్టిన కాలం 38 సంవత్సరాల 6 నెలల 20 రోజులు. మొదటి 2 అధ్యాయాలలో జనాభా లెక్కలు ఇవ్వబడినాయి. అయితే ఆ లెక్కల్లో లేవీయులు చేర్చబడలేదు. సాక్ష్యపు గుడారం చుట్టూ నాయకులు విడిది చేసి ఉన్నారు. యుద్ధానికి వీరు సన్నద్ధులవుతున్నారు. అందుకు 20 సంవత్సరాలకు పైబడిన యువకులు కావాలి. ఇశ్రాయేలీయులు గొర్రెలు, వీరు తోడేళ్లతో పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఇంతకు ముందు అమాలేకీయులతో యుద్ధం చేశారు. ఆ విధంగా కొంత అనుభవం సంపాదించుకున్నారు. మొదటి జనాభా లెక్కల్లో లేవీయులు చేర్చబడలేదు. ఈ 2వ లెక్కలో లేవీయుల సంఖ్య సేకరించబడింది. లేవీయులు యుద్ధంలో చేరరు. వీరికి వేరే బాధ్యతలు అప్పగించబడినాయి. గుడారానికి సంబంధించిన సేవ లేవీయులదే. వీరు గుడారానికి కాపలా కాస్తారు. వీరికి గుడారమునకు సంబంధించినదంతా అప్పగించబడింది. ఇటు ఆరాధన జీవితం, అటు యుద్ధం, ఈ 2 ఇశ్రాయేలును గొప్ప క్రమశిక్షితమైన జాతిగా రూపొందించాయి. ఈ 2 రంగాలలో ఎట్టి లోపము ఉండకూడదని దేవుని అభిష్టం. ఇప్పుడు లేవీయుల జనసంఖ్య ప్రత్యేకంగా రాయబడింది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి వినండి. అహరోను, మోషే వంశావళులు. అహరోను కుమారుల పేర్లు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. వీరు అభిషేకము నొంది యాజకులైన వారు. అహరోనే వారిని ప్రతిష్ఠించాడు. వారు యాజకులయ్యారు. నాదాబు, అబీహు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిలో అన్యాగ్నిని అర్పించినందున వారు చనిపోయారు.
వారికి కుమారులు కలగలేదు. గనుక ఎలియాజరు, ఈతామారు తమ తండ్రి ఎదుట యాజక సేవ జరిగించారు. నాదాబు, అబీహులు ప్రధాన యాజకుని స్థలములోకి దురాక్రమణ చేసినందున హతమైపోయారు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5 నుండి 11 వచనం వరకు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. అన్నాడు, లేవీ గోత్రికులను తెచ్చి అహరోను ఎదుట వారిని హాజరుపరచు. వీరందరూ అహరోనుకు పరిచారకులై ఉండాలి. వీరందరూ మందిరపు సేవ చెయ్యాలి. సర్వ సమాజము పక్షాన వీరు గుడారాన్ని కాపాడాలి. మందిరమందలి ఉపకరణాలను లేవీయులే కాపాడాలి. అహరోనుకు అతని కుమారులకు లేవీయులను అప్పగించాలి. లేవీయులందరూ వీరి వశంలోనే ఉంటారు. మోషే అహరోనును అతని కుమారులను నియమిస్తే వారు తమ యాజకత్వ ధర్మమును అనుసరించి సేవ చేస్తారు. అన్యుడు సమీపిస్తే మరణశిక్ష నొందుతాడు. సోదరీ సోదరులారా, మనమంతా కొత్త నిబంధన యాజకులం. మన మహాప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకు మనము అప్పగించబడ్డాము. యేసు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచాను. వారు నీవారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహించావు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. విశ్వాసులందరూ కలిసి సంఘముగా ఏర్పడుతున్నారు. అందరూ యేసుకే అప్పగించబడి ఉన్నారు. ఆయనే మన మహాప్రధాన యాజకుడు. తండ్రి అయిన దేవుడు మనలను యేసుకు ప్రేమ కానుకగా ఇచ్చాడు. ఈ లోకంలో ప్రస్తుతం మనం అనామకులం కావచ్చు. ఆయన మనల్ని ఎంతగా హెచ్చించబోతున్నాడో అది తలంచుకుంటే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు లేవీయులను ఎందుకిలా ప్రత్యేకించాడు? ఎందుకు వారినందరినీ అహరోను వశంలో ఉంచాడు? దీనికి జవాబు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12, 13 వచనాల్లో చెప్పబడింది. ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశం చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీయులు నా వారై ఉంటారు. ఈజిప్టు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలునేమి, పశువుల తొలిచూలునేమి, ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కోసం ప్రతిష్ఠించుకున్నాను. వారు నా వారై ఉంటారు. నేను యెహోవాను. ప్రియశ్రోతలు, ఆలోచించండి. ఇల్లు కట్టడం దేవునికి ప్రతిష్ఠ చేయడం కాదు. అందలి కుటుంబమంతా దేవునికి ప్రతిష్ఠితం కావాలి. మీ పిల్లలు మొదట దేవుని పిల్లలు, తరువాతే మీ పిల్లలు. తొలిచూలు దేవునిదే అన్నప్పుడు ప్రతి ఇంటా జ్యేష్ఠుడు బోధకుడైపోవాలని కాదు, కాని అతడు దేవునికి చెంది ఉన్నాడు, విమోచింపబడినవాడు అని అర్థం. ఇశ్రాయేలీయులలో యువకులందరినీ యుద్ధం కోసం లెక్క రాయించాడు దేవుడు. అయితే లేవి గోత్రం మొత్తాన్ని దేవుడు తన పనికి తీసుకున్నాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 14 నుండి 17 వచనం వరకు. లేవీయుల పితరుల కుటుంబాలను, వారి వారి వంశాలను లెక్కించాలి. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కించు అని యెహోవా ఆజ్ఞ. అలాగే మోషే వారిని లెక్కించాడు. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి. ఇవి లేవి గోత్రంలోని 3 కుటుంబాలు. గెర్షోము కుటుంబీకులు గుడారం పడమటి దిశలో ఉంటారు. తెరలు, కప్పు, గుడారం తాళ్ళు మొదలైనవి వీరు భద్రపరుస్తారు. కహాతు కుటుంబీకుల సంఖ్య కూడా చెప్పబడింది. వీరు దక్షిణ దిక్కున ఉంటారు. గుడారములోని ఉపకరణాలన్నీ వీరి బాధ్యత. అలాగే మెరారి కుటుంబీకులు, వీరు ఉత్తర దిక్కున ఉంటారు. వీరు గుడారం పలకలు, కర్రలు, స్తంభాలు, దిమ్మెలు, పాత్రలు వీటిని చూస్తుంటారు. గుడారం చుట్టూ వారి సైనిక వ్యూహ రచన అంతా చతురస్రాకారంలో ఉంటుంది. వీరికి పైగా చుట్టూరా 12 గోత్రకర్తలు విడిది చేసి ఉంటారు. గుడారం ముఖద్వారం తూర్పు వైపుగా ఉంటుంది.
అహరోను మోషేల కుటుంబాలు తూర్పుగా గుడార ద్వారం దగ్గరే ఉంటాయి. మెరారి ఉత్తర దిక్కున, గెర్షోను పడమట, కహాతు దక్షిణాన ఉంటారు. వీరికి పైగా చుట్టూరా విడిది చేసిన గోత్రాలు యూదా, ఇశ్శాఖారు, జబులూను తూర్పు, దాను, ఆషేరు, నఫ్తాలి ఉత్తరం, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను పడమర, రూబేను, షిమ్యోను, గాదు దక్షిణం. ఇప్పుడు సంఖ్యాకాండం 3:39 వినండి. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. సంఖ్యాకాండం 3:40-41 మోషే, నీవు ఇశ్రాయేలీయులతో ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలు మగవారిని లెక్కించి వారి సంఖ్య రాయించు. నేను యెహోవాను. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లవానికి మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తం తీసుకోవాలి. సరే, మోషే ఇశ్రాయేలు జనాభా లెక్క అంతా పూర్తి చేశాడు. జ్యేష్ఠ కుమారులు నెల వయస్సు, ఆ పై వయస్సు గలవారు మొత్తం 22,273 మంది. అనగా లేవీయులందరికంటే వీరు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని తలా 5 తులాల వెండితో విమోచించవలసి ఉంది. ఈ విడుదల ద్రవ్యం అహరోనుకు అతని సంతతికి చెందుతుంది. ఇప్పుడు మనం 4వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎవరికి ఏ సేవ అప్పగించబడిందో వివరించబడింది. సేవా వివరాలు ఈ అధ్యాయంలో పొందుపరచబడ్డాయి. లేవి కుటుంబాలు 3 సేవకై ప్రత్యేకింపబడిన కుటుంబాలు. సేవకులు ఎందరు లేవీయులలో నుండి వచ్చారో ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. సంఖ్యాకాండం 4:1-3 వరకు. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు, అన్నాడు, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయటానికి సేనగా చేరగల వారందరి సంఖ్యను రాయించు. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారములో కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, గమనించాలి, బాగా పనిచేయగల వయస్సు 30 నుండి 50 సంవత్సరాల మధ్య. వారు ఆ 20 సంవత్సరాలు మంచి పని చేయగలరు. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతా నీలవర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దూర్చాలి. 15 దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలమును దాని ఉపకరణములన్నిటినీ కప్పటం ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయటానికి రావాలి. అయితే వారు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు, ముట్టితే చనిపోతారు. ఇది ప్రత్యక్ష గుడారములో కహాతీయుల బాధ్యత. అతి పరిశుద్ధ స్థలమందలి వస్తువులను అహరోను అతని కుమారులు తప్ప ఎవ్వరూ చూడకూడదు, ముట్టకూడదు. ముట్టితే ప్రాణాపాయమే. కహాతీయులు వాటిని మోసేటప్పుడు ముందు జాగ్రత్తగా అహరోను కుమారులు ఆ వస్తువులను కప్పిపెట్టి ఉంచాలి. సంఖ్యాకాండం 4:24-25 పనిచేయటము, మోతలు మోయడము గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరను, ప్రత్యక్ష గుడారమును దాని కప్పును, దానిపై ఉన్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను మోస్తూ పనిచేస్తూ రావాలి. ఇంకా కొన్ని ఉపకరణములు కూడా గెర్షోనీయులు మోస్తూ ఉంటారు. సంఖ్యాకాండం 4:27
29, 31, 32 వచనాలు. మెరారీయుల సేవ ఏమిటంటే, మెరారీయులను వారి వారి వంశముల చొప్పున వారి పితరుల కుటుంబముల చొప్పున లెక్కించాలి. ప్రత్యక్షపు గుడారములో వారు చేసే పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, దిమ్మలను, మేకులను, తాళ్లను, ఉపకరణములన్నిటినీ, పనికి కావలసిన వాటిని మోసి కాపాడవలసిన బాధ్యతలను పేర్ల వరసన లెక్కించాలి. మెరారి మరీ బరువైనవి మోస్తాడు. పలకలు, కర్రలు ఇవి బరువుగలవి. కహాతీయులు పీటలు మొదలైన సరంజామా మోశారు. గెర్షోను మరీ తేలికైనవి మోశాడు. తెరలు, తాళ్ళు మొదలైనవి. మేఘస్తంభం నడిపించినట్లు వారు నడిచారు. అనగా ఆత్మ నడుపుదల చొప్పున వారు కదిలారు. మేఘస్తంభం పరిశుద్ధాత్మకు సంకేతం. ఈ రోజున మనం కూడా పరిశుద్ధాత్మ నడిపించినట్లే నడవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ దేవుని బిడ్డలను నడిపించగోరుతాడు. మేఘం కదలగానే గుడారం ఎత్తివేస్తారు. ఎప్పటికప్పుడే పని చకచకా జరిగిపోతుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళుతాడు. గాని ఇప్పుడు అతడు తెరదించటానికే వెళ్ళాడు. కరుణాపీఠాన్ని కప్పివేస్తాడు. అలాగే మందసాన్ని కూడా భద్రంగా కప్పి ఉంచుతాడు. అన్నిటినీ నారబట్టతో పూర్తిగా కప్పివేస్తాడు. పాత్రలన్నిటినీ కప్పి ఉంచాల్సిందే. అప్పుడు కహాతీయులు లోపలికి వస్తారు. మోతకర్రల సాయంతో వాటిని మోస్తారు. ప్రయాణంలో ముందుకు సాగుతారు. మందసాన్ని మోస్తూ యాజకులు ముందు నడుస్తారు. అందరూ మేఘస్తంభాన్ని అనుసరించే నడుస్తారు, ముందుకు సాగుతారు. వచ్చే పాఠంలో వారి ప్రయాణ విధానం వివరాలతో వింటాము. పగలంతా ఎవరికి అప్పగించబడినవి వారే మోసుకుంటూ వెడతారు. ఆగవలసి వచ్చినప్పుడు మొదట మందసాన్ని దించుతారు. మందసం తరువాతనే ఎవరి ఉపకరణాలు వారు ఒక్కొక్కటే దించుకుంటారు. ప్రతి ఒక్కడూ తనకు అప్పగించబడిన భారం తానే మొయ్యాలి. అరగంట లోపుగానే ఎక్కడ ఉండాల్సింది అక్కడే అమర్చి గుడారం సిద్ధం చేస్తారు. సర్కసు గుంపులాగా అక్కడికక్కడే మూట విప్పుతారు, కట్టుతారు. త్రుటిలో గుడారం ఆరాధన కార్యక్రమానికి సిద్ధం. అరణ్యంలో గుడారాన్ని ఆయా స్థలాలకు తరలించడం ఎంతో ఆసక్తిజనకమైనది. ముందు కహాతీయులు సామాను దింపగానే మెరారీయులు తాము మోస్తున్నవి దించుతారు. అంతటా ప్రధాన యాజకుడు తెరలు మొదలైన వాటిని యథాస్థానంలో సర్దుతాడు. 40 సంవత్సరాలు వారు ఈ విధంగా ప్రయాణాలు చేశారు. ఎన్నెన్నో మజిలీలు చేశారు. సోదరీ సోదరులారా, వినండి. ఈ రోజున విశ్వాసులమైన మనకు కూడా ప్రతి ఒక్కరికి ప్రభు ఏదో ఒక ఆత్మవరం ఇచ్చి ఉన్నాడు. ఆ వరాన్ని సక్రమంగా వినియోగిస్తే దేవుడు ఎంతో ప్రశంసిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేయటం కాదు, దేవుడు ఇచ్చిన పని చెయ్యాలి. ఎంత చిన్న పనైనా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా సహనంతో చెయ్యాలి, నమ్మకంగా చెయ్యాలి. ఏ చిన్న లోపం ఉన్నా గుడారం నిలవదు. కహాతీయులు, మెరారీయులు, గెర్షోనీయులు అందరి పని ముఖ్యమే. పనివారి విశ్వసనీయతకు దేవుడు గొప్ప బహుమానమిస్తాడు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. సోదరా, సోదరి, ఆయన నీకు అప్పగించిన పని మాటేమిటి? ముగింపులో కొన్ని చారిత్రక విశేషాలు మీ దృష్టికి తెస్తాము. ఈ అరణ్య ప్రయాణం గొప్ప సాహసం. దాస్యం నుండి వాగ్దత్త భూమికి ప్రయాణమిది. 1 రోజా 2 రోజులా కాదు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. సుదీర్ఘ ప్రయాణం. అడుగడుగునా అపాయమే, ప్రతి చోట ప్రమాదమే. సణుగులు, సమస్యలు, తిరుగుబాట్లు, అగచాట్లు, రోజురోజు కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి.
వారి కడుపులు తిరుగుబాటు చేశాయి. తిండి కోసం వలవల ఏడ్చారు. ఇంచుమించు 10 సార్లు వారు నాయకునికి ఎదురు తిరిగారు. దేవుణ్ణి కూడా తూలనాడారు. ప్రజలలో మొదలైన తిరుగుబాటు యాజకులను కూడా ప్రభావితులను చేసింది. ఈ విపరిణామాలకు మోషే కూడా అట్టిట్టయిపోయాడు. అతని కుటుంబంలో కూడా గొడవలు మొదలయ్యాయి. ఈ గ్రంథానికి సరిపోయే శీర్షిక అరణ్యంలో. విరోధి మూకలు, అన్యజాతులు చుట్టూరా ఉన్నాయి. అదొక భయంకరమైన కీకారణ్యం. దారి పొడుగునా పాములు, తేళ్లు, నీటి ఎద్దడి, ఎండ తీవ్రత. కాదేష్ బర్నియా గాథ విషాదభరితం. అక్కడ వారి విశ్వాసం అపజయానికి గురి అయింది. వేల కొలది జనం. చిట్టచివరికి వాగ్దత్త భూమిలో ప్రవేశించిన విశ్వసనీయులైన నాయకులు ఇద్దరు, యెహోషువ, కాలేబు. సణుగు, అవిశ్వాసం వల్ల వీరి ప్రయాణం సరిగా జరగలేదు. 11 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుణ్ణి నిందించారు. ఎన్నో పీనుగలు సీనాయి మైదానంలో పూడ్చిపెట్టబడ్డాయి. ఈ అరణ్య ప్రయాణం కొత్త నిబంధనలో పదే పదే ఉదహరించబడింది. యూద జాతికే కాదు, క్రైస్తవ ప్రపంచానికే ఇది గొప్ప పాఠం, చరిత్ర నేర్పిన సత్యం. అందుకే అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయం 11, 12 వచనాలలో చేసిన హెచ్చరిక ఇది మనందరికీ వర్తిస్తుంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావటానికి రాయబడి ఉన్నాయి. గనుక తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉండండి, మరో మాట. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 45వ వచనం, లేవీయులు నావారై ఉంటారు, నేను యెహోవాను. దేవుడు ఒక గోత్రాన్ని ప్రత్యేకించుకున్నాడు. వారు లేవీయులు. వీరికి ఉన్నదంతా, వీరి చరాస్తి, స్థిరాస్తి అంతా దేవునిదే అవుతుంది. వీరు యాజకులై దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఆరాధన కార్యక్రమమందు ఇశ్రాయేలీయులను వీరే నడిపిస్తారు. జాతి అంతటి పక్షంగా వీరే బలులర్పిస్తారు. ఇశ్రాయేలు జాతి ప్రత్యేకత ఎందులో ఉంది? అది వారి పవిత్రత, పరిశుభ్రత, శుచి, శుభ్రత. వారు ఆరాధనలో ప్రవేశించాలంటే శుచిర్భూతులై రావాలి. ఇశ్రాయేలీయులు తమ దుస్తులలో, వారి భోజనం అలవాట్లన్నిటిలో శుచి, శుభ్రత నియమాలు పాటించాలి. వారి ప్రవర్తన అంతటిలో దేవుని పరిశుద్ధత, పవిత్రత ప్రతిఫలించాలి. లేవీయులు పూర్తిగా దేవుని సేవకు అంకితమైపోయిన గోత్రం. గుడారాన్ని ఒక చోటి నుండి మరో చోటికి తరలించడంలో లేవీయులకు ఎక్కువ బాధ్యతలు అప్పగించబడ్డాయి. లేవీయులుగాక మరో ప్రత్యేకమైన శాఖ ఉంది. వీరినే నాజీరులు అంటారు. వీరు దేవునికి తమను తాము పూర్తిగా సమర్పించుకున్న సాధారణ పౌరులు. నాజీరు వ్రతం చాలా నిష్ఠను పాటించే విధానం. వారు ద్రాక్షరసం తాగరు, తల వెంట్రుకలు అలా పెరగనిస్తారు. వారి దుస్తులు, జీవిత విధానం ప్రత్యేకమైనవి. ఆ మాటకొస్తే ఇశ్రాయేలీయులందరూ పవిత్రతను పాటించవలసిందే. పాపాన్ని ఏ రూపంలోనూ ప్రజలు సహించకూడదు. అర్పించే బలులన్నీ పాపము యొక్క భయంకరత్వాన్ని 1000 నోళ్ల చాటుతాయి. అయితే కొత్త నిబంధనలో దేవుడు మనకు తండ్రి, అతి సన్నిహితుడు. దేవునికి మనకు పాపం వల్ల ఏర్పడిన అగాధాన్ని యేసు భర్తీ చేశాడు. పరిశుద్ధత, పరిశుభ్రత మనసులో, క్రియల్లో యేసు ప్రభువును బట్టి మనలో ప్రతిఫలించాలి. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేటి పాఠములోని ఆధ్యాత్మిక సత్యాలు మా జీవితాలకు అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మదేవా మాకు సహాయం చేయమని, మమ్ములను సర్వసత్యములోనికి నడిపించుమని, మమ్ములను మేము ప్రేమగల మీ దివ్యహస్తాలకు
ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె. ప్రియులారా, ఇంతవరకు మనము సంఖ్యాకాండము 3, 4 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో మోషే అహరోనుల వంశావళులను గూర్చి, వారి జనాభా లెక్కలను గూర్చి, ముఖ్యంగా లేవి గోత్రములకు చెందిన 3 కుటుంబాల వివరాలను, వారి సేవా వివరాలను ఇందులో చూశాం. జనాభా లెక్కలు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ఇశ్రాయేలీల జీవితంలో పరిశుద్ధత అనేది కూడా అంతే ప్రాముఖ్యమని తెలుసుకున్నాం. లేవీయులు దేవుని పని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న గోత్రం. వారికి గుడారానికి సంబంధించి వేరే బాధ్యతలు అప్పగించబడినట్లుగా చూశాం. లేవి గోత్రంలో అహరోను ప్రాముఖ్యమైనవాడు. అయితే అహరోను కంటే శ్రేష్ఠుడైన యేసు మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. లేవీలు యాజకులు. వారు దేవునికి, దేవుని పనికి చెందినవారు. దేవుని పని ఎంతో ప్రత్యేకమైనది. దానిని జాగ్రత్తగా చేయాలి. మేఘస్తంభము పరిశుద్ధాత్మకు సంకేతం. మనం కూడా పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారానే నడవాలని నేర్చుకున్నాం. లేవి గోత్రంలోని వ్యక్తులు తమకు అప్పగించబడిన పనిని ఎవరికి వారు నమ్మకంగా, సమర్థంగా జరిగించారు. ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఉంటాడు. కాబట్టి దానిని దేవుని మహిమార్థమై నమ్మకంగా వాడాలి. దేవుడు నీకు అప్పగించిన పనికి సంబంధించి నీ స్పందన ఏమిటి? సుదీర్ఘమైన ఈ లోక అరణ్య యాత్రలో మనము నమ్మకంగా ఉన్నప్పుడే వాగ్దాన దేశానికి చేరుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.